పెద్ద నోట్ల నిషేధమే ప్రధాన ప్రచారాస్త్రం. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ వ్యూహం. ఇవాళ మోడీ దిశానిర్దేశం. క్యాబ్ డ్రైవర్లతో నేడు రవాణా శాఖ చర్చలు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న అధికారులు. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్న ఎస్పీ రాజకీయాలు. అఖిలేష్ తో శివపాల్ మంతనాలు. ఎటూ తెలని రాజీ చర్చలు. ఫ్లోరిడా ఎయిర్పోర్ట్ లో ఉన్మాది వీరంగం. కాల్పుల్లో 5 మృతి. పోలీసుల అదుపులో నిందితుడు. ప్రయాణికులకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్. సెకండ్ ఏసీ ట్రైన్ టికెట్ ధరకే విమానయానం. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా. హైదరాబాద్ లో 11 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. తొలి రోజు భేటీలో కొన్ని రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టారు. 2.5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు, చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సర్జికల్ స్ట్రైక్స్, నోట్ల రద్దు లాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న మోడీకి జాతీయ కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. అలాగే బెంగాల్, కేరళలో పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల మీద కూడా చర్చించారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి నిర్వహించేలా ఎన్నికల ప్రక్రియలో మార్పులు రావాలని సూచించారు మోడీ. ఇవాళ కూడా కార్యవర్గ సమావేశం కొనసాగనుంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది. వాటి నుంచి గచ్చిబౌలిలో ఆల్ ఇండియా ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్ జరగనుంది. ఈ ఈవెంట్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అన్ని రాష్ట్రాల నుంచి తరలివచ్చే క్రీడాకారుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల కోసం తీసుకుంటున్న చర్యల గురించి సీఎం కేసీఆర్ ఈవెంట్లో వివరించే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీలంక వెళుతున్నారు. 2 రోజుల పాటు లంకలో పర్యటించనున్న చంద్రబాబు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నారు. పేదరిక నిర్మూలనపై జరిగే సదస్సులో కూడా బాబు ప్రసంగిస్తారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో రైతు భరోసా యాత్ర చేపట్టారు ప్రతిపక్ష నేత జగన్. రైతు రుణమాఫీ కాక అప్పులు తీర్చలేక ఒక్క కర్నూలు జిల్లాలోనే 40 మంది రైతులు చనిపోతే వారికి కనీసం పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు జగన్. 40 మంది చనిపోతే నలుగురికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చారంటూ విమర్శించారు. రుణమాఫీ కూడా 4,500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు జగన్. నెల్లూరు జిల్లా రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నకిలీ మద్యం కేసులో కాకానితో పాటు మరో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నిందితులుగా చేరుస్తూ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది సిఐడి. తనపై కక్ష సాధింపులో భాగంగా ఈ కేసులో ఇరికించారన్నారు కాకాని. ఎన్ని కేసులు పెట్టినా సోమిరెడ్డిపై పోరాటం మాత్రం ఆపబోమన్నారు. క్యాంప్ ఆఫీసులో నిన్న సీఎం కేసీఆర్ ను కలిశారు బాలకృష్ణ. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా స్పెషల్ షోను చూసేందుకు రావాలంటూ కేసీఆర్ ను ఆహ్వానించారు. శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు బాలయ్య. తెలంగాణలో కొన్ని రోజులుగా జరుగుతున్న క్యాబ్ డ్రైవర్లు, ఓనర్ల సమ్మె కొత్త మలుపు తిరిగింది. హఠాత్తుగా క్యాబ్లు నిలిపివేయడంపై ఉబెర్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఇక క్యాబ్లు తిరుగుతాయని ఉబెర్ ప్రకటించింది. తెలంగాణలో ఒంటరిగా ఉంటున్న మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. సుమారు 3 లక్షల మంది మహిళలు ఒంటరిగా ఉంటున్నారని, నిస్సహాయులైన స్త్రీలను ఆదుకునేందుకు గాను ప్రతి నెల 1000 రూపాయల జీవన భృతి పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఉద్దానం కిడ్నీ సమస్యలపై స్పందించారు సీఎం చంద్రబాబు. ఉద్దానం సమస్యను ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖలు సవాలుగా తీసుకోవాలన్నారు. కిడ్నీలు దెబ్బతిన్న వారిని వికలాంగులుగా గుర్తించి పింఛన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమస్యపై అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత పరిశోధనలు జరిపి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
మదర్సాలలో జరుగుతున్న అక్రమాలపై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం కదిలింది. ఎన్టీవీ కథనాలను చూసిన హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి తీవ్రంగా స్పందించారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డీఈఓ. 2 ఏళ్లలో సుమారు 67 లక్షల రూపాయల నిధులు పక్కదారి పట్టినట్టు గుర్తించామన్న ఆయన దీనిపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కోడి పందాల నిర్వహణపై సుప్రీంకోర్టులో విచారణ 4 వారాలకు వాయిదా పడింది. సంక్రాంతి తర్వాత విచారణ చేపడతామంది అత్యున్నత ధర్మాసనం. అయితే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో 4వ అంశంపై స్టే విధించింది సుప్రీంకోర్టు. కోళ్లను నిర్బంధించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ కోళ్లను పోలీసులు తీసుకెళ్లిపోతున్నారంటూ పిటిషన్దారుల తరపున లాయర్లు కోర్టులో వాదించారు. దీంతో కోళ్లను కాకుండా కోడి పందాలకు వాడే ఆయుధాలను సీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. వీర్గాం దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్ బోగీలను తొలగించే పనులు వేగంగా జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ మార్గంలో పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామన్నారు రైల్వే అధికారులు. ఇప్పటికే సికింద్రాబాద్ ఢిల్లీ మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఆదిలాబాద్ జిల్లా భుక్తాపూర్లోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అవ్వడంతో 25 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. టిఫిన్ తిన్న తర్వాత వాంతులు విరోచనాలు కావడంతో వారిని వెంటనే హుటాహుటిన స్థానిక వెయిన్స్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ప్రాణాలను ఎటువంటి అపాయం లేదని వైద్యులు చెప్పుకొస్తున్నారు. తిరుపతి చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ లో విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. సైన్స్ కాంగ్రెస్ కు చిత్తూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా విద్యార్థులను వేలాదిగా తీసుకొస్తున్నాయి పాఠశాలలో. అందుకు తగ్గట్టు భద్రతాపరమైన చర్యలు లేకపోవడంతో విద్యార్థుల క్యూల్లో తోపులాటలు జరుగుతున్నాయి. మరోవైపు ఎండ కూడా ఎక్కువగా ఉండడంతో స్టూడెంట్స్ సొమ్మసిల్లి పడిపోతున్నారు. నవ్యాంధ్ర రాజధాని గుంటూరు అర్బన్ పరిధిలో 2 మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. ఇక్కడ జరిగే పనుల్ని పరిశీలించారు ఏపీ డీజీపీ సాంబశివరావు. పాత గుంటూరు, నగరపాలెం పోలీస్ స్టేషన్లను జరుగుతున్న పనుల్ని సమీక్షించారు. మార్పులు చేర్పులపై అధికారులు ఇంజనీర్లకు సూచనలు చేశారు. హుండీ ఆదాయంలో తిరుమల వెంకన్న రికార్డులు తిరగరాశాడు. 2016లో హుండీ ఆదాయం 1000 కోట్లు దాటింది. 1019 కోట్ల రూపాయలు వచ్చినట్టు తెలిపింది టీటీడీ. అయితే రద్దయిన నోట్లను ఇంకా లెక్కించలేదు. వీటిని బ్యాంకుల్లో జమ చేస్తే ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరగనుంది. దీనిపై ఆర్బీఐ లేఖ రాశారు టీటీడీ ఈవో సాంబశివరావు. 2015లో 750 కోట్లు మాత్రమే. ఇప్పుడు 1000 కోట్లు దాటడంతో తిరుమల శ్రీవారు సరికొత్త రికార్డులు నమోదు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 9 గంటల నుండే భక్తులను క్యూ లైన్లోకి అనుమతిస్తామన్నారు టీటీడీ ఈవో సాంబశివరావు. భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 54 కంపార్ట్మెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో 16 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఏకాదశి రోజున స్వర్ణరథం, ద్వాదశి రోజున చక్రస్నాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సంక్రాంతి టైంలో హైదరాబాద్ పై చలి పంజా విసురుతోంది. వేకువజామున కురుస్తున్న మంచు, ఉదయం రాత్రి వేళల్లో వీస్తున్న శీతల గాలులు నగర వాసులను వణికిస్తున్నాయి. సాధారణం కంటే 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయాయి. కనిష్టంగా 11.4 డిగ్రీలు, గరిష్టంగా 30.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. చలి తీవ్రత పెరగడంతో సిటిజన్లు జలుబు, వైరల్ జ్వరాలతో సతమతమవుతున్నారు. విజయవాడలో అంతర్జాతీయ రైస్ ప్రాసెసింగ్ టెక్ ఎక్స్పో జరుగుతోంది. ఈ ఎక్స్పోలో పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు చెందిన లేటెస్ట్ మెషినరీలను ప్రదర్శిస్తున్నారు. ఈ అత్యాధునికమైన యంత్రాలను ఉపయోగించడం వలన అధిక దిగుబడి, అత్యంత నాణ్యమైన బియ్యంతో పాటు సిలికా, నూనెలు, పసుపులకు కావలసిన ఆహారంతో పాటు ఇతర బై ప్రోడక్ట్లను పొందవచ్చన్నారు. దీంతో మిల్లర్లకు లాభాలు వస్తాయన్నారు. రైతుల వద్ద నుంచి అధిక ధరకు ధాన్యం కొనుగోలు చేసే వెసులుబాటు కలగడంతో రైతులకు కూడా మంచి లాభాలు వస్తాయన్నారు నిర్వాహకులు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్యాక్ టు న్యూస్. సమాజ్వాదీ పార్టీలో పొలిటికల్ డ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. తండ్రి కొడుకుల మధ్య రాజీ కుదిరినట్టు వార్తలు వస్తున్నా అధికారికంగా ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన ములాయం సింగ్ యాదవ్ 5 నిమిషాలకే మళ్లీ రద్దు చేసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా బాబాయ్ శివపాల్ యాదవ్ వెళ్లి అఖిలేష్ ను కలిశారు. ఆ తర్వాత ములాయం, అమర్ సింగ్ ను కూడా కలిశారు శివపాల్ యాదవ్. శివపాల్ ను పార్టీ వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలనే విషయంలో రాజీ లేదని అఖిలేష్ తెగేసి చెబుతున్నారు. మరోవైపు ములాయం, శివపాల్ కు షాక్ ఇస్తూ పార్టీ ఖాతాలు కూడా స్తంభింపచేయాలని అఖిలేష్ వర్గం కోరినట్లు తెలుస్తోంది. అభ్యర్థులను నిర్ణయించే వ్యవహారంలో శివపాల్ యాదవ్ పూర్తిగా పక్కకు తప్పుకోవాలని అఖిలేష్ డిమాండ్ చేస్తున్నారు. పురచ్చి తలైవి జయలలితకు భారతరత్న ఇచ్చేలా కేంద్రానికి సిఫారసు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. కేంద్రానికి తాము సూచనలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం లేఖ రాశారు. ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కొత్త నాణం, పోస్టల్ స్టాంపును విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. శశికళ మేనల్లుడు అన్నాడీఎంకే మాజీ మంత్రి టీటీవీడీ దినకరన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ జరిమానా విధించింది. పెరా ఉల్లంఘన కేసులో దినకరన్ కు 28 కోట్ల జరిమానా విధించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిమానాను మద్రాస్ హైకోర్టు ధృవీకరించింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి చొరబాటుకు ప్రయత్నించారు. బుద్గాం జిల్లాలోని మత్సు ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. టెర్రరిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో అల్ బదర్ ఉగ్రవాది హతమయ్యాడు. ఇతడు అల్ బదర్లో కీలక కమాండర్ ముజఫర్ అహ్మద్ గా గుర్తించారు. లష్కరే తోయిబాతో ఇతనికి సంబంధాలున్నాయి. ఈ కాల్పుల్లో ఒక జవాను కూడా గాయపడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్లో భారీ స్థాయిలో మంచు కురుస్తుండటంతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పరిస్థితిని సమీక్షించారు. శ్రీనగర్ ప్రధాన రహదారిపై ఆగి స్థానికులతో మాట్లాడారు. మంచు, చలి ఎక్కువగా ఉండడంతో వ్యాపారాలు సరిగ్గా సాగడం లేదని సీఎంకు తమ బాధలు చెప్పుకున్నారు. సీజన్లోనే ఎప్పుడూ లేనంతగా మంచు కురుస్తుండటంతో జమ్మూ కశ్మీర్ జాతీయ రహదారిని కూడా మూసివేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తొలిసారిగా బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది శివసేన. పార్టీ పత్రిక సామ్నాలో విరుచుకుపడింది. ఇలాంటి చెత్త పాలన ఎక్కడా చూడలేదంటూ వ్యాఖ్యానించింది. బీజేపీ నేతలందరూ పిచ్చోళ్లు స్వర్గంలో విహరిస్తున్నారని ఘాటుగా విమర్శించింది. బీజేపీ నేతల మెదళ్లకు చికిత్స చేయించాలంటూ తాలిబాన్ డాక్టర్లు కావాలంటూ కామెంట్ చేసింది. ఆర్బీఐ కార్యాలయం ముందు అర్థనగ్నంగా నిరసన ప్రదర్శన చేసిన ఓ తల్లి ఆవేదనను సామ్నా ప్రముఖంగా ప్రస్తావించింది. ప్రభుత్వానికి కనీసం జాలి లేదని, అవిటి ప్రభుత్వంగా మారిపోయిందని ఎన్డీఏపై విరుచుకుపడింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఉజ్జయిని పర్యటనలో ఉన్న చౌహాన్ బీజేపీ ట్రైనింగ్ క్యాంపు తపోవనానికి వెళ్లారు. మార్గమధ్యలో జైన గురువు ప్రజ్ఞాసాగర్ ఆశ్రమం ఉండడంతో లోపలికి వెళుతూ షూస్ తీసేశారు. వాటిని ఆయన సెక్యూరిటీ సిబ్బంది మోసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎవరో ఫోటో తీశారన్న విషయం గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే వెళ్లి షూస్ పక్కన పడేశారు. గతంలోనూ శివరాజ్ సింగ్ చౌహాన్ ఇలాంటి వివాదంలో నుంచి చిక్కుకున్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన శివరాజ్ సింగ్ చౌహాన్ మార్గ మధ్యలో నది దాటలేకపోయారు. బాలీవుడ్ సీనియర్ నటుడు ఓంపురి ఆయన కోరుకున్నట్లే మరణించారు. తన మరణం గురించి ఓంపురి ఏమన్నారో తెలిపే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 2015లో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చావంటే భయం లేదు కానీ అనారోగ్యానికి గురి కావడం అంటే మాత్రం చాలా భయమని అన్నారు. ఆయన కోరుకున్నట్లే ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండానే చనిపోయారు ఓంపురి. అటు ఓంపురి మృతితో బాలీవుడ్ కన్నీటి సంద్రమైంది. ఓంపురి అంత్యక్రియలో నిన్న సాయంత్రం ఓషివారా ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలో పూర్తయ్యాయి.
యూపీలో అరాచకాలు కీచక పర్వాలకు హద్దే లేకుండా పోతోంది. ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నించిన దుండగులు ప్రతిఘటన ఎదురు కావడంతో ఆమె 2 చెవులను కోసేశారు. ఇంట్లో యువతి ఒంటరిగా ఉందని గమనించి లోనికి చొరబడ్డారు 4 దుండగులు. యువతిపై అత్యాచారానికి యత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. పెద్దగా కేకలు వేయడంతో చెవులు కోసి పారిపోయారు. నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. భారత్పై ప్రచ్ఛన్న యుద్దం కొనసాగిస్తే పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగులుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన పార్టీ జాతీయ ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడుతూ పాక్ ఆగడాలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి చెక్ చెప్తోందన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ను ప్రస్తావించారు అమిత్ షా. పాకిస్తాన్ తీరు మార్చుకోకుండా భారత్కు ఉగ్రవాదులను ఎగుమతి చేసే విధానాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని అమిత్ షా హెచ్చరించారు. హిందూ మహాసముద్ర జలాల్లో చైనా న్యూక్లియర్ సబ్మరైన్లు ఉన్నాయి అనడానికి గట్టి ఆధారం దొరికింది. గత ఏడాది మేలో పాకిస్తాన్లోని కరాచీ హార్బర్లో చైనాకు చెందిన న్యూక్లియర్ అటాక్ సబ్మరైన్ ఉన్నట్లు గూగుల్ ఎర్త్ ఇమేజీ స్పష్టం చేసింది. ఈ సబ్మరైన్ కు చెందిన ఫోటోను మొదటిగా శాటిలైట్ ఇమేజరీ ఎక్స్పర్ట్ గుర్తించింది. హిందూ మహాసముద్ర జలాల్లో తమ సబ్మరైన్ ను మోహరించడం ద్వారా ఈ ప్రాంతంలో భారత ఆధిపత్యాన్ని చైనా ప్రశ్నిస్తోంది. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.